ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీ హైదరాబాద్ జిల్లా సంయుక్తంగా ఈరోజు అందరం ఉద్యోగులం కూడా అమరవీరుల సాక్షిగా భారత ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి మేమందరం కూడా సమర్థించుకుంటూ భారత సైనికులకు అండగా నిలిచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఓపికతోని శాంతియుతంగా ఉన్నాం. కానీ పాకిస్తాన్ దేశం కుక్కబుద్ధి మానతలేదు కాబట్టి ఖచ్చితంగా 100% 27 మంది మరి అన్యపుణ్యం ఎరిగిన వాళ్ళని పొట్టలు పెట్టుకున్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతీకారం తీర్చుకున్న మా భారత సైనికులకు మేమందరం కూడా సలాం చేస్తున్నాం. తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించాడు, భారతదేశం ప్రధానమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తం ఉద్యోగలోకం వారు ఎంబడి ఉంటుందని తెలంగాణ ఎన్జిఓస్ నిరంతరంగా ఇటు తెలంగాణ రాష్ట్రం ఇటు అమరవీరుల స్ఫూర్తిగా మరి దేశం కోసం మేము ఇప్పటివరకే రక్తం ఇచ్చినాం. రేపు ప్రాణాలు ఇయ్యడానికి కూడా మహిళలతో సహా సిద్ధమైంది. ఈరోజు అన్న మేము కూడా ఒకవేళ అవకాశం వస్తే బయటికి వస్తాం, బార్డర్కి వస్తాం అంటున్నారు. కాబట్టి భారత సైనికులకి ఏది కావాలన్నా జగదీష్ అన్న గారి నాయకత్వం నిలబడి మేము సాయం సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ర్యాలీని తీస్తూ ఉన్నారు. వారికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాసటగా నిలిచి అమరులకు మరోసారి స్మరించుకుంటూ భారత సైనికులకు అండంగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.